ఒకటే అడుగుతా ఉన్నా, మళ్ళీ వీళ్ళు ప్రచారం చేసినట్టుగా 14 లక్షల కోట్లు ఏమైంది, 12.5 లక్షల కోట్లు ఏమైంది, 10 లక్షల కోట్లు ఏమైంది? మీరు చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రకారమే గవర్నమెంట్ డెట్ 6,46,000 కోట్లను మాత్రమే చూపిస్తుంది. మరి 6,46,000 కోట్లు మాత్రమే ఉందని చెప్పి మీ గవర్నమెంట్ డాక్యుమెంట్లలో మీరే చూపించగా, మరి ఇవన్నీ ఇంతకు ముందు చేసిన ప్రచారాలు దుష్ప్రచారాలే కదా. మరి ఆ మాదిరిగా చేయడం ధర్మమేనా? మరి ఎవరి పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోయింది? అప్పురత్న అన్న బిరుదు ఈ సో కాల్డ్ ప్రాపగండా నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, శ్రీలంక అయిపోతుందన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, డబ్బులు వెల్త్ అంతా తినేస్తున్నారన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలాగా మారిపోతుంది అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక రాష్ట్రగతి అధోగతే అని రాసిన పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, ఈ భారతీయ జనతా పార్టీ నాయకురాలైన పురంధరేశ్వరి గారు కూడా వచ్చి 11 లక్షల కోట్ల అప్పు అని చెప్పడం, మళ్ళీ మొత్తానికి వీళ్ళందరూ కలిసి ఎలక్షన్స్ టైంకు 14 లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్